సాయిబంధులారా, బాగా వెరగగాచినటువంటి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అద్భుతంగా కాచినటువంటి ఆ మామిడి పండ్లను చూసి నోరు ఊరినప్పుడు ఆ మధుర ఫలాలను ఆరగించడం మానేసి ఆ చెట్టు ఎవరు నాటారు, ఈ చెట్టు నాటిన వ్యక్తిది ఏ కులం, ఏ మతం అని ఆరాధించే వారిని ఏమనాలి? నాకు తెలిసినంత వరకు ఆ ఫలాలను ఆరగించడమే నేను ముఖ్యంగా భావిస్తాను తప్ప ఆ చెట్టును ఎవరు నాటారు, ఏ కులం, ఏ మతం అన్నది నేను పట్టించుకోను. నాలాంటి వారు ఎంతోమంది సాయి భక్తుల్లో ఉన్నారు. కాబట్టి బాబావారికి సంబంధించినటువంటి ఈ మతం అనే కాన్సెప్ట్ గురించి అస్సలు పట్టించుకునేటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. దాని గురించి వాదులు పెట్టుకునేటువంటి భక్తులు కూడా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు బాబావారు పరమత సహనాన్ని బోధించడానికి వచ్చారు. ఈ పరమత సహనం అన్నటువంటి కాన్సెప్ట్ ఎవరికైతే అర్థం కాదో వారికి బాబావారు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మతం అనే కోణంలో చూసినప్పుడు వారి దృష్టి వేరేగా ఉంటుంది. బాబావారిని ఒక మతానికి అంటగట్టినప్పుడు వారు బాబావారిని చూసేటువంటి దృష్టికోణం మారిపోయినప్పుడు సచ్చరిత్ర కూడా వారికి వేరే విధంగా బోధపడుతుంది. సచరిత్రలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు కానీ, సనాతన దేవతామూర్తులకి బాబావారు ఇచ్చినటువంటి గౌరవం కానీ, బాబావారు తన భక్తులకు ఇచ్చినటువంటి జ్ఞాన బోధ కానీ ఇవేవి కూడా వారికి కనిపించవు. వారికి కనిపించేదంతా మతానికి సంబంధించినటువంటి పాయింట్లు మాత్రమే. వాటిని మాత్రమే హైలైట్ చేస్తూ వస్తారు. కానీ బాబావారు వాస్తవానికి పరమత సహనాన్ని బోధించడానికే వచ్చారు. ఈ పరమత సహనం అనేటువంటి కాన్సెప్టు బాబావారితో ఏం పుట్టలేదు. అనేక వందల సంవత్సరాల నుంచి ఈ కాన్సెప్ట్ ఉంది. మనది అందులోనూ ప్రజాస్వామ్య దేశం. ఎవరికి నచ్చిన మతాన్ని వారు అవలంబించుకోవచ్చని, వారు ప్రచారం చేసుకోవచ్చని రాజ్యాంగం మనకు హక్కు కల్పిస్తుంది. కాబట్టి సాయిబాబాకి సంబంధించినటువంటి స్పష్టత శ్రీ సాయి సచ్చరిత్ర 10వ అధ్యాయంలో ఇవ్వబడింది. ఇది అర్థం కాలేదంటే బాబా అర్థం కాదు. బాబా లక్ష్యము వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసు అని యోగ పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించారు. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పటకే సాయిబాబా అవతరించారు. సచరిత్ర మొత్తాన్ని పరిశీలిస్తే మీరు కనుక బాబావారిని ముస్లింగా పోర్ట్రేట్ చేసే అంశాలని తొలగించేసి ఉండొచ్చు ఎప్పుడో, కానీ అలా తొలగించలేదు. ఆయన యొక్క సహజ స్థితిని అలానే ఉంచారు. ఆయన ఏ ఉద్దేశం కోసం వచ్చారో, ఏ ఉద్దేశాన్ని ప్రబోధించారో దాన్ని రహస్యంగా ఉంచదలుచుకోలేదు. దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. అందువల్ల బాబావారిని అర్థం చేసుకోవాలి అంటే పరమత సహనాన్ని అర్థం చేసుకోవాలి. నీ మతాన్ని నువ్వు గౌరవించు, నీ మతాన్ని నువ్వు ప్రేమించు, పరాయి మతం వారిని కూడా ప్రేమించు, ద్వేషించకు అలాగని చెప్పి మన మీద దాడికి దిగుతుంటే ఉపేక్షించమని కాదు. ఇక్కడ బాబావారి విషయం వేరు. బాబావారి విషయంలో 100% బాబాని ప్రేమించేది, బాబాని పూజించేది, బాబాకి మందిరాలు కట్టింది హిందువులే. 1% కాదు కదా, 0.0001% కూడా అటు క్రైస్తవులు కానీ ఇటు ముస్లింలు కానీ బాబావారిని తమ సొంతం చేసుకోలేదు. ఎప్పుడు వారు బాబావారికి మందిరాలు కట్టించలేదు. వారు ఎప్పుడూ కూడా బాబావారు మా సొంతం అని ప్రకటించలేదు. పైగా మాకు బాబాకి సంబంధం లేదని ప్రకటించిన వాళ్ళే ఉన్నారు. అంటే అర్థం టోటల్గా 100% బాబావారిని పూజిస్తున్నది హిందువులే. ఇప్పుడు బాబావారికి మతాన్ని అంటగట్టి ఆయన దుస్తులను బట్టో, ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టో, లేదా ఇంకేదో సూచికలను బట్టో అలా ఆయనకి ఆపాదించి మతాన్ని ఇప్పుడు ఎవరైతే హిందువులు ఆయన్ని పూజిస్తున్నారో ఆ హిందువుల్లో చీలికి తెచ్చేటువంటి ప్రయత్నం చేయడాన్ని మనం ఏమనాలో అర్థం కాదు. బాబాని పూజించినందువల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు. వారు తరచుగా వాడే పదం ఏంటంటే నా హిందూ దేవతల్ని, నా రాముణ్ణి, నా కృష్ణుణ్ణి అంటే వారు ఎలా ఓన్ చేసుకుంటారో అర్థం కాదు. హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరికి శ్రీరాముడు సొంతం, దేవీ దేవతలు సొంతం. కానీ వారు గుప్తంగా వారు మాకే చెందిన వారు అనేటువంటి డైలాగ్ని వాడుతూ ఉంటారు. ఇలా వాడడంలోనే వారి యొక్క బుద్ధి మనకు అర్థమైపోతూ ఉంది. అంటే సాయిబాబాను పూజించే వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చినట్టు, పరాయి మతస్థులైనట్టు అలా పోర్ట్రేట్ చేస్తారు. మా హిందూ దేవతలతో ఏం పని అంటే అసలు అర్థమే కాదు ఈ కాన్సెప్ట్. ఇది ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి ప్రయత్నం అనేది ఆ మాటల ప్రయోగంలోనే అర్థమైపోతుంది.
కాబట్టి రాముడు ఎవరి సొంతం, కృష్ణుడు ఎవరి సొంతం, దేవీ దేవతలు ఎవరి సొంతం? హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్కరి సొంతం. ఎవరైతే వారిని ప్రేమిస్తారో వారందరి సొంతం. అంతెందుకు విదేశాల్లో శ్రీకృష్ణుడిని ఎత్తున పెట్టుకొని ఊరేగిస్తుంటారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు ప్రబోధించినటువంటి భగవద్గీతని అన్య మతస్థులైనటువంటి వారు కూడా వీధుల్లో తిరుగుతూ, రైళ్లలో తిరుగుతూ అమ్ముతుంటారు. అసలు వారు ప్రేమించినట్టుగా భగవద్గీతను కానీ కృష్ణుడిని మనం హిందువులుగా పుట్టిన వాళ్ళం కూడా ప్రేమించవేమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం అలా ప్రచారం చేయవేమో అనిపిస్తుంది. కాబట్టి దేవీ దేవతలు ఒకరి సొంతం కాదు. అది కేవలం ఉద్దేశపూర్వకంగా వాడేటువంటి పదాలే తప్ప మరేమీ కాదు. బాబావారు చెప్పిన బోధన ఒకసారి చదివి వినిపిస్తాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బాబావారి నిజతత్వం ఏంటో, ఆయన ప్రబోధించినటువంటి పరమత సహనం ఏంటో అర్థమవుతుంది. ఇదే అధ్యాయంలో హిందువుల దైవముగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవముగు రహీమును ఒక్కరే. ఇది బాబావారే మొట్టమొదటగా చెప్పారా ఈ విషయాన్ని? అంటే చరిత్రలో ఈ విధంగా పరమత సహనాన్ని చెప్పిన వాళ్ళు, రాముడు రహీము ఒకటే అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరా? బాబావారేనా మొట్టమొదటి చెప్పింది? మరి వారందరినీ విస్మరించి ఎందుకని బాబానే పట్టుకో ఉన్నారంటే వీరి రహస్య అజెండా వేరే ఉందని మనకు అర్థమైపోతుంది కదా. వారిరువురి మధ్య ఏమీ భేదం లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. ఇందులో ఏం దోషం ఉంది? మనది ప్రజాస్వామ్య దేశం. కొన్ని దేశాలు మత మౌఢ్యాన్ని ప్రేరేపించే దేశాలు ఉన్నాయి. అలాంటి మత మౌఢ్యుల వల్ల మనకు కూడా హాని జరుగుతూ ఉంటుంది, మనం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మరి అదే మౌఢ్యం మనకు అవసరమా? అలాగని చెప్పి అలా మత మౌఢ్యాన్ని ప్రదర్శించే వాళ్ళని మనం చూస్తూ ఊరుకుంటున్నామా? లేదు కదా. దానికి సంబంధించిన వ్యవస్థలు ఉన్నాయి, వారు పోరాడుతూ ఉన్నారు, న్యాయం చేస్తూ ఉన్నారు. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడుబడు. వివాదాలు పెట్టుకోమని చెప్తే ప్రమాదం కానీ, మత విద్వేషాలను రెచ్చగొడితే ప్రమాదం కానీ, కలిసిమెలిసి ఉండండి, జాతీయ ఐకమత్యాన్ని చాటి చెప్పండి అంటే తప్ప, అదొక దోషమా? దానితో పాటుగా మీ యొక్క వృద్ధిని మేలును చూచుకునుడు, భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎంత అద్భుతమైనటువంటి సందేశం! నువ్వు ఆధ్యాత్మికంగా భగవంతుని నమ్మే పక్షంలో విద్వేషాలు, వివాదాలు కాదు కావాల్సింది, ఆధ్యాత్మిక సాధనలు చేయి. ఆ ముక్తినో మోక్షాన్నో పొందడానికి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి గురువుల్ని ఆశ్రయించు. నీకు ఇష్టం వచ్చిన గురువుని ఆశ్రయించు. ఇక్కడ సాయిబాబా వారిని ఆశ్రయించమని కానీ, ఖచ్చితంగా ఆయన మందిరాలకి రావాల్సిందే అని కానీ ఎక్కడ నిబంధనలు లేవు కదా. ఎవరికి నచ్చినటువంటి మార్గాన్ని వారు అవలంబిస్తున్నారు. ఇందులో మిమ్మల్ని మెప్పించి ఆ మార్గంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళవి. ఈరోజు బాబాపై వస్తున్నటువంటి ఇవన్నీ కూడా మతం బేస్గా జరుగుతున్నటువంటి ఆరోపణలే కానీ మరొకటి కాదు. శ్రీ సాయి సచ్చరిత్ర మొత్తాన్ని పరిశీలించిన వారు ఎవరైనా సరే బాబావారు బోధించిన దాంట్లో ఈ తప్పు ఉంది. బాబావారు హిందూ మతానికి లేదా సమాజానికి చేటు తెచ్చేటువంటి ఉపదేశాన్ని చేశారు, భక్తుల్ని ఈ విధంగా నడిపించారు. ఇలా భక్తులు తయారైనందువల్ల సమాజానికి చేటు వస్తుంది, వారి వల్ల పెద్ద ఉపద్రవం రాబోతుంది సమాజానికి అనేది ఎక్కడైనా ఒక్కటి ఉందా? ఎంతసేపు ఆయన పుట్టుపూర్వోత్తరాలు, ఆయన మతానికి సంబంధించి ఆరోపణలు తప్ప ఇంకా ఏమన్నా ఉందా దీంట్లో? కాబట్టి నేను నమ్మేది ఏంటంటే పరమత సహనం అనే కాన్సెప్ట్ అర్థం కాని వారికి బాబా వారు ఎప్పటికీ అర్థం కాదు. ఈ వివాదం ఇలానే కొనసాగుతుంది. ఎవరు కూడా ఇంకొకరిని ఒప్పించాలని కానీ మెప్పించాలని కానీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదంత ఈజీగా మారేటువంటి దృక్పథాలు కావు. అవి ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి ఆరోపణలు కాబట్టి, అవి కావాలని పనిగట్టుకుని చేస్తున్నటువంటి వివాదాలు కాబట్టి, ఆ వివాదాలు సమసిపోతాయని కానీ సమసిపోవాలని కానీ ఆశించడం అది పగటి కల మాత్రమే అవుతుందన్నది నా ఉద్దేశం. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. మనం బాబావారి మార్గంలో ప్రయాణిస్తూనే ఉంటాం. ఏదో ఒకరోజు బాబావారి నిర్ణయం మేరకు లేదా ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క నిర్ణయం మేరకు ఈ వివాదం ఆగుతుందే తప్ప వ్యక్తుల ప్రమేయం వల్ల ఈ వివాదం ఆగేటువంటి అవకాశమే లేదు అనేది నా అభిప్రాయం. నా సాయి నా ఇష్టం, మీకేంటి? ఇదే స్లోగన్తో మనం ముందుకు సాగాలని కోరుకుంటూ నమస్కారం.